ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. నేను మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను, ఎందుకంటే మీరు డిమాండ్లకు పోదలుచుకోలే. కారణం ఏంటంటే సంబంధిత మంత్రులు మా సీతక్క గారు అన్ని డిమాండ్లు ఒప్పుకున్నట్టున్నారు. దాదాపుగా ఆవిడ ఒప్పుకున్నారంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నట్టే లెక్క. ముఖ్యమంత్రి గారితో చేతి పెట్టి సంతకం పెట్టించే సత్తా ఉన్న మంత్రివర్గ సభ్యురాలు సీతక్క. ఇవి న్యాయమైన డిమాండ్లు కనబడుతుంది. నేను డిమాండ్ చదివినాను. ఎక్కడ కూడా పెద్దగా ఆర్థిక అవసరం కనబడట్లేదు. కాబట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి మాట్లాడదాం, వీళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి వచ్చినారు అంటే మీ సమస్యల కొద్ది తీవ్రత ఉందని అర్థం. డెఫినెట్గా ఈ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. అది సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు బాధ్యతగా ముందుకెళ్తారని ఆశిస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్క విషయం, మీరు ఇది రాజకీయ వేదిక కాకపోయినా కొంత వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కూడా తెలుసుకొని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. 17 మాసాల క్రితం 10 సంవత్సరాలు జరిగిన పాలన మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. మీరు పడ్డ బాధ, మీరు పడ్డ వేద. 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్నతాధికారులు తప్ప కింది స్థాయి అధికారులంతా కూడా వేపించుకొని తిన్నటువంటి సందర్భం. రాజకీయ ప్రతిపక్ష నాయకులనే కాదు, మిమ్మల్ని కూడా వేధించినటువంటి సందర్భం. అలాంటి పాలన నుంచి ఇలా ప్రజలు నడుపుకునే పాలనకు వచ్చాం. మీరు మర్చిపోకూడదు, మేము మర్చిపోలేదు. 10 ఏళ్ల కాలంలో జరిగిన రాచరిక పాలన, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒక తుగులకలుగా పాలించినటువంటి పాలన నుంచి మనం ప్రజా పాలనకు వచ్చినాం. ఆ వ్యత్యాసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రక్రియ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. వీడియోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు, ఫోటోలు ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది బేరీజు వేయాల్సిన బాధ్యత మీది. వెనక్కెళ్ళి చూస్తే తప్ప ఈ ప్రభుత్వం యొక్క మంచి కనబడదు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన చెడుని మనం బేరీజు వేసుకుంటే తప్ప ఇప్పుడు జరుగుతున్న మంచి కనబడదు. ఆ బాధ్యత మీదే అనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో ఎవ్వరు ఏ కులం ఎంత శాతం ఉంటే అన్ని ఫలాలు వారికి అందాలనే ఆలోచన ప్రకారం కుల సర్వే చేసిన ఘనత ఇలా తెలంగాణ ప్రభుత్వానికి. ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచనని గాడిలో పెడుతూ కుల సర్వే చేయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ బిల్లు పెట్టే భాగ్యం మా పొన్నం ప్రభాకర్ గారిది. ప్రజలు కోరుకున్న విధంగా పాలన జరగాలన్నది మా ధ్యేయం. మానవ తప్పిదాలు ఉంటాయి, అక్కడక్కడ తప్పిదాలు జరుగుతుండొచ్చు. మీకు బాధ్యత ఉంది. ఇక్కడ తప్పు జరుగుతుందంటే ఒక నెట్టు దిగి సరి చేసుకునే అలవాటు కూడా మాకుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇది. మేము కానీ, ముఖ్యమంత్రి కానీ, మా మంత్రులు కానీ ప్రజలు ఏ ఆశలతో, ఏ ఆకాంక్షలతో మన ఎన్నుకున్నారో ఆ ఆకాంక్షలు పూర్తి చేయాలనే భావన. ఆర్థిక నిర్బంధం మీకు తెలియంది కాదు. శుతిలేని సంసారం నడిపి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పులో ముంచిపోతే కూడా వారు చేసిన అప్పుని మా బాధ్యతగా తీసుకొని మెల్లమెల్లగా అప్పు తీరుస్తూ గాడిలో పెడుతూ ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలు, ఇచ్చినటువంటి ప్రామిస్ అన్ని కూడా పూర్తి చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఇది పూర్తి కావాలంటే మీ సంపూర్ణ సహకారం కావాలి. మనం అందరం కలిసే ఈ రాష్ట్రం నడుపుకోవాలి. హోదాలు వేరువేరు కావచ్చు,
బాధ్యత మాత్రం అందరిది అనే మాట నమ్మే వ్యక్తులు నేను మొదటిగా ఉంటారనే మాట కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, నేను కానీ, మా మంత్రివర్గ సభ్యులు కానీ, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము బాధ్యతతో పనిచేస్తాము. ప్రజలు మనకు నమ్మి ఇచ్చినటువంటి అధికారాన్ని వారి కోసమే సద్వినియోగం చేస్తాము. ప్రజలతో మళ్ళీ శబాషి అనిపించుకొని మళ్ళీ 3.5 ఏళ్ల తర్వాత అధికారులకు వచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది మిత్రులారనే మాట కూడా మీకు సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల ఆకాంక్షల్ని, ఆశలు నెరవేర్చడంలో మాకంటే ఎక్కువగా బాధ్యత మీరు వ్యవహరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీది మాది అందరిది బాధ్యత. కలిసికట్టుగా ముందుకు పోదాం. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం మీ దగ్గరకు వస్తారు. చాలా వరకు పనులు సజావుగా జరుగుతాయి, కొన్ని కాని ఉంటాయి. కానీ ఓపికతో మీరంటే అదే వారికి సౌభాగ్యం. ఆ ఓపిక తెచ్చుకోవాల్సిందిగా కూడా మీ అందరిని మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు ఏం కోరుకుంటారు? సమయం ఇచ్చి మీరు మనస్ఫూర్తిగా వింటే చాలు. అన్ని సమస్యలు పరిష్కారం కావు, మన మనసు విప్పి వింటే సగం బరువు దిగుతుంది. ఆ దశగా మీ ప్రయత్నం ఉండాలనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, సీతక్క గారు జమీన్ సే జుడే హుయే నేత అంటాడు మా రాహుల్ గాంధీ గారు. ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఏమున్నో తెలుసుకున్నటువంటి సత్తాగలిగిన నాయకురాలు కాబట్టి మీ సమస్యలు పెద్ద సమస్య కాదని అనుకుంటా ఉన్నాను. సీతక్క గారి నేతృత్వంలో ముఖ్యమంత్రితో మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాము. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలసీ పెత్తందారి పాలసీ కాదు, గుత్తేదారి పాలసీ కాదు, కార్పొరేట్ సెక్టర్ పాలసీ కాదు. ఇది ప్రజల పాలసీ, ప్రజలతో మమేకమై ముందుకు పోయే పాలసీ. కాబట్టి మీకు వెన్నుదూనుగా ఉంటుంది, మీకు అండగా ఉంటుందనే మాట ఈ సందర్భంగా మీకు నా మాటగా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.